మాస్ మహారాజుగా తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న రవితేజ ఇటీవల కాలంలో బాగా డల్ అయిపోయాడు. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజకి సినిమాలే లేవు. దీనికి తోడు వరుస ఫ్లాపులతో మనోడికి సినిమాలు కూడా రావడం లేదని సమాచారం. అయితే మరో విషయం కూడా టాలీవుడ్లో వినిపిస్తోంది. హిట్స్ ఉన్నప్పుడు తనకంటే పోటుగాడు లేడని బీరాలకు వెళ్లిన రవిని ప్రస్తుతం అపజయాలు పలకరిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో రవితేజ కారణంగా అవమానాలకు గురైన పలువురు నిర్మాతలు అతన్ని తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే సినిమా చేస్తామంటూ వెళ్ళి ఏదో ఒక సాకు చూపి వెనుక తిరుగుతున్నారట. కొద్ది రోజుల క్రితమే రెమ్యూనరేషన్ విషయంలో ఒక బడా నిర్మాతకు రవికి మధ్య మాట పట్టింపులతో ప్లాన్ చేసిన సినిమా ఆగిపోయిందట. దీనికి తోడు మరో బడా నిర్మాత కూడా సినిమా చేస్తానని ప్రామిస్ చేసి పెద్ద హీరో లైన్లోకి రావడంతో ఆయన మాస్ మహారాజ్కు హ్యాండ్ ఇచ్చాడట. మరో అగ్ర నిర్మాత కూడా కథను ఓకే చేసిన సినిమాని పేరును కూడా ఖరారు చేశాడట. అయితే మనోడి ఓవర్ యాక్షన్ వల్ల ఆ సినిమా కూడా చేజారిపోయిందట. రవితేజ ఓఏ వల్ల అతడితో ఎవరు సినిమాలు చేయకూడని బడా నిర్మాతలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాలీవుడ్ టాక్. ఇలా అయితే మనోడు ఇండస్ట్రీలో ఎన్నో రోజులు ఉంటాడో వేచి చూడాల్సిందే.